బెయిల్ సాధించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఫుల్ గా ఫైర్ అయ్యాడు. ఆయన ఎవరి మీద పంచలేస్తున్నాడో మీరే చూడండి. ఆయన పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తానని. ఎవరు సార్? ఏ పార్టీని ఖాళీ చేసి సీన్ ఉండదులే గాని ఇంకో మాట చెప్పండి. నేను మా సోదరుడు నర్సిరెడ్డి చెప్పినాం, బిడ్డ ఫామ్ హౌస్ 5 మంది సీసాలు రాత్రి ముసుగా పెద్దవాళ్ళు ఖాళీ చేయడానికి కానీ. అబ్బా ఇది మరీ రొటీన్ డైలాగే. నెక్స్ట్ నెక్స్ట్. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది, కేసీఆర్కు జనం వచ్చింది అన్నారు. వాకే ప్రాస బాగుంది కానీ ఇది కూడా పాత డైలాగే. కానీ ఇవాళ సింగిల్ హైదరాబాద్కి వస్తుందని అందరూ గుంపుగా విమానంలో చైనాకు వెళ్ళిపోయిండు. సినిమా డైలాగులతో ఎరగదీయాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారుగా. కానివ్వండి. ఎన్ని రోజులుంటాయి అక్కడ రావా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాం, బిడ్డ నీ సంగతి ఉండేది నేను ఇక్కడనే, నా అడ్డా ఇక్కడనే, నేను ఉండేది ఇక్కడనే, నీ సంగతి వరకు నేను వదిలేది లేదు. ఈ గ్యాప్ లో సినిమాలు బాగా చూసారా ఏంటి? డైలాగులు 1 by 1 కుమ్మేస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది. బాలకృష్ణ చెప్పిండు, బిడ్డ నేను ఓటమి రాను, నువ్వు భయపడితే భయపడడానికి నేను షూటర్ను కాల్చి పడేస్తాను. ఇప్పుడు ఇలాంటి డైలాగులు అవసరమా సార్? అంతేలే, ఎంతైనా బాలయ్య మంచి దోస్తు కదా. బాలకృష్ణ డైలాగ్ నేను చెప్పాను కానీ, బిడ్డ కేసీఆర్ నీ దగ్గర మందులో సోడాలు పోసే మంత్రిని కాదు, నువ్వు భయపడితే భయపడడానికి. అబ్బా ఈ మందుగోలు ఆపి ముందుకు పోండి సార్. నిన్ను పడగొట్టడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు నీ అంచువేసే వరకు వదిలే సమస్యనే లేదు. ముందు మీ కేసుల నుంచి బయటపడండి. ఆయన విమానంలో చైనాకు పోయిండు, ఎవరిని తీసుకుపోయిందా, ఏం తెస్తాను పోయిండు, పెట్టుబడులు తెస్తా అన్నాడు. అవును, అప్పుడే 2000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంట. పెట్టుబడులు లేవాలంటే ఆర్థిక శాఖ మంత్రిని అందరు తీసుకుపోవాలి కదా. ఈటల రాజేందర్ను తీసుకుపోయి మందులో సోడా కలిపే జానా పెట్టాడున్న జగదీశ్వర్ రెడ్డి మాత్రం ప్రత్యేక విమానంలో తీసుకుపోయాడు. ఇంత దారుణంగా మాట్లాడకండి సార్, మీరు కూడా షార్టేగా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రత్యేక విమానంలో అది అసెంబ్లీ స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ గారిని ఇద్దరిని ఎందుకు ఎమ్మరెత్తుపోయిందంటే ఎందుకు తీసుకుపోయారో చెప్పండి. అల్లుడు ఔరంగజేబు ఇక్కడ ఉంది, ఎక్కడ పోటీ నడుస్తాడు అనే భయానికి ఈ రోజు వాళ్ళిద్దరిని తీసుకొని పోయినాం. భలే ఇరికించారుగా. ఈ విషయంలో మీకు మీరే షాటి. ఇక వెళ్ళి లేటెస్ట్ సినిమా డైలాగులు నేర్చుకురండి మరి.